వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి రేఖాగణితం నుంచి త్రిభుజము మరియు దాని యొక్క బాహ్య కోణము అనేటువంటి టాపిక్ మరియు దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు దాని మీద ఆధారపడినటువంటి ప్రాబ్లమ్స్ కోసం చేద్దాం. మొదట త్రిభుజము మరియు బాహ్య కోణము అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనకి ఏమైందంటే ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఈ త్రిభుజంలో బీసీ అనేటువంటి ఈ భుజాన్ని ముందుకు పొడిగించాం అనమాట, అంటే డి వరకు పొడిగించాం. ఇలా పొడిగించినట్లయితే ఇక్కడ సికి బాహ్యంగా ఒక కోణం అనేది ఏర్పడడం జరిగిందనమాట. దీన్ని మనం ఏమంటామంటే బాహ్య కోణము అని చెప్పేసి అంటాం. బాహ్య కోణము ఏమంటాం? బాహ్య కోణము అని చెప్పేసి అంటాం. అయితే దీన్ని చూపించేటప్పుడు ఏమని చెప్తామంటే యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏసిడి అని చెప్పేసి అంటాం. ఎప్పుడు కూడా ఒక కోణాన్ని చూపించేటప్పుడు ఆ కోణం అనేది కోణం అనేది ఏ శీర్షం వద్ద అయితే ఉందో ఆ శీర్షాన్ని మధ్యలో ఉండాలన్నమాట. ఇది మొదటిది చివరిది మనం కలిపి ఇలా యాంగిల్ ఏసిడి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని బాహ్య కోణం అంటాం. అయితే ఈ బాహ్య కోణం అనేది దీని యొక్క అంతరాత్మక కోణాలు రెండు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఈ బాహ్య కోణానికి ఈ యాంగిల్ ఏ మరియు యాంగిల్ బి అనేటువంటి ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే అంతరాత్మక కోణాలు అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక త్రిభుజంలోని ఒక బాహ్య కోణము దాని యొక్క అంతరాత్మక కోణాల మొత్తానికి సమానము. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాహ్య కోణం యాంగిల్ ఏసిడి అనేది యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిల యొక్క మొత్తానికి సమానం అవుతుంది. అంటే యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుంది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. అయితే దీని నుంచి ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే త్రిభుజం పీక్యూఆర్ అనేది ఇచ్చాము, ఈ ఆర్ అనే భుజాన్ని ఎస్ వరకు పొడిగించాము. అలా అయినట్లయితే యాంగిల్ పిఆర్ఎస్ ఏమవుతుంది అని చెప్పేసి ఇది ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఇది అనేది బాహ్య కోణం కాబట్టి దీనికి అంతరాత్మక కోణాలు ఈ యాంగిల్ పి మరియు యాంగిల్ క్యూలు కాబట్టి ఈ రెండింటినీ కూడా యాడ్ చేసినట్లయితే మనకి ఆర్ వద్ద ఉన్నటువంటి కోణం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆర్ వద్ద ఉన్నటువంటి కోణం ఏమవుతుందంటే 100 డిగ్రీలు అవుతుంది, 40 + 60 అయితే అనేదన్నమాట. ఇక రెండో కాన్సెప్ట్కి వచ్చినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ఈక్వల్ స్టూలు పెట్టాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఒక త్రిభుజంలోని సమాన భుజాలు అంటే ఏబిని ఏసీ ఇచ్చాడు అనమాట. ఏబి మరియు ఏసీ అనేవి రెండు కూడా సమానము అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట. కాబట్టి ఒక త్రిభుజంలోని సమాన భుజాలకి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానము అనేది కాన్సెప్ట్ అనమాట. అంటే సపోజ్ ఏబి అనే ఈ భుజం ఉంది, దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటంటే యాంగిల్ సి. ఏసీ అనే భుజం ఉన్నది, దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటంటే యాంగిల్ బి. కాబట్టి ఈ ఏబి ఏసీలు అనేవి రెండు కూడా సమానం కాబట్టి యాంగిల్ బి ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే యాంగిల్ సి అవుతుంది అనేది మనకి కాన్సెప్ట్ అనమాట. మరి ఇక రెండో పిక్చర్ చూసినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్లో మొత్తం 3 కూడా సమానం అని ఇచ్చాడు, 3 భుజాలని. కాబట్టి ఒక త్రిభుజంలో 3 భుజాలు కూడా సమానమైనట్లయితే ఆటోమేటిక్గా 3 కోణాలు కూడా ఏమవుతాయి అంటే సమానం అవుతాయి. అంటే యాంగిల్ పి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ అవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అంతేకాకుండా ఒక్కొక్కసారి భుజాలతో కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వీడు కోణాలు ఇస్తాడు. సపోజ్ ఈ 2 కోణాలు ఇచ్చినట్లయితే మనం దీని నుంచి ఏం గమనించవచ్చంటే సమాన కోణాలకు ఎదురుగా ఉన్నటువంటి భుజాలు సమానము. ఈ కోణాలకు ఎదురుగా ఉన్నటువంటి భుజాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఏమవుతాయి అంటే సమానం అవుతాయి. అంటే భుజాలు సమానంగా ఇస్తేనేమో కోణాలు సమానం అవుతాయి, కోణాలు సమానంగా ఇస్తేనేమో భుజాలు సమానం అవుతాయి అనేది మనం జాగ్రత్తగా దీని నుంచి గుర్తించాలి. నెక్స్ట్ మనం ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కొన్నింటిని సాధన చేద్దాం. ప్రక్కపటంలో త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏసీడి యొక్క ఇలువ కనుగొనండి అని చెప్పేసి ఇచ్చాడు. అలా ఇచ్చినట్లయితే ఇక్కడ ఏసీడి అంటే ఏంటి? యాంగిల్ ఏసిడి అంటే ఇగో ఇది అనమాట. దీని యొక్క వాల్యూ కనుగొమన్నాడు. ఇది ఏంటంటే బాహ్య కోణం. ఈ బాహ్య కోణం అనేది ఏమవుతుందంటే అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే
66 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్, ఈ రెండింటిని కూడా యాడ్ చేసినట్లయితే 111 డిగ్రీస్ అవుతుంది, 111 డిగ్రీలు అవుతుంది అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ రెండో పిక్చర్ చూసినట్లయితే ఇక్కడ త్రిభుజం ఏబీసీ ఇచ్చాడు, ఈ ఏబీ యొక్క భుజాన్ని డి వరకు పొడిగించాడు అనమాట. ఇక్కడ 65 డిగ్రీస్ ఇచ్చాడు. అలా అయినట్లయితే ఎక్స్ వై యొక్క వాల్యూస్ కనుగొమ్మన్నాడు. ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూని వై యొక్క వాల్యూ కనుగొమ్మన్నాడు. మరి కనుగొనాలంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి బాహ్యకోణం అనేది 65 డిగ్రీస్ ఇచ్చాడు. ఈ బాహ్యకోణం అనేది ఏమవుతుందంటే అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవ్వాలి. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడంటే 30 డిగ్రీస్ ఇచ్చాడు ఇది యాంగిల్ సి వద్ద. కాబట్టి ఈ వై వద్ద ఉన్నది ఎంత అయితే 65 డిగ్రీస్ అవుతుంది, 30కి ఎంత కలిపితే 65 అవుతుంది అంటే ఇక్కడ 35 డిగ్రీస్ కలపాలన్నమాట. కాబట్టి వై యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 35 డిగ్రీస్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం కనుగొనవలసింది ఏంటంటే ఎక్స్ యొక్క వాల్యూ అనమాట. ఇక్కడ ఈ రెండు కూడా ఏంటంటే ఒకే సరళ రేఖపై ఉన్నాయి, ఇలాగా రేఖీయ ద్వయం అనమాట, ఆసన కోణాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ 65 డిగ్రీస్ ఉన్నది, ఆటోమేటిక్గా ఈ రెండు కలిపితే మనకి ఎంత అవ్వాలంటే 180 డిగ్రీలు రావాలి. మరి 180 డిగ్రీలు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కోణం ఎంత ఉండాలి అంటే 115 డిగ్రీలు ఉండాలన్నమాట. అంటే 180లోంచి ఈ 65ని తీసేయాలన్నమాట. కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 115 డిగ్రీలు అవుతుంది అనేది మనం గమనించాలన్నమాట. అంటే ఎక్స్ యొక్క వాల్యూ 115, వై యొక్క వాల్యూ ఏమో 35 డిగ్రీస్ అనేవి ఆన్సర్లు అవుతాయి అన్నమాట. ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే క్రింది పటాల్లో ఎక్స్ వైల యొక్క వాల్యూస్ కనుగొనండి అని చెప్పేసి అన్నాడు. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో, ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో చూసినట్లయితే ఈ విధంగా పిక్చర్ ఇచ్చేసి పిక్చర్లో ఉన్నటువంటి ఏదో ఒకటి లోపించి దాని యొక్క వాల్యూ కనుగొనమంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. కాబట్టి వీటిని ఒకసారి చూద్దాం. మొదటి పిక్చర్ చూసినట్లయితే త్రిభుజం ఏబీసీ అనేది ఇచ్చాడు. ఇచ్చేసి ఇక్కడ యాంగిల్ ఏ ఏమో 70 డిగ్రీస్ ఇచ్చాడు, యాంగిల్ బి ఏమో ఎక్స్ డిగ్రీలు, యాంగిల్ సి ఏమో వై డిగ్రీలు అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎక్స్ మరియు వై యొక్క వాల్యూస్ మనం కనుగొనాలన్నమాట. అయితే ఇక్కడ వీడు ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ మనం ఇది గమనించాలి, ఈక్వల్స్ టూ ఇచ్చాడు ఈ రెండుని. అంటే ఈ రెండు భుజాలు కూడా మనకి ఏంటంటే సమానం అనమాట. అంటే ఏబీని ఏసీని సమానం. కాబట్టి ఎక్స్ డిగ్రీలు వై డిగ్రీలు రెండు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి అన్నమాట. మరి త్రిభుజంలో ఉన్నటువంటి మొత్తం కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు. మరి ఇక్కడ 70 డిగ్రీలు పోయినట్లయితే ఇంకెంత మిగులుతుంది మనకి అంటే 110 డిగ్రీలు మిగులుతుంది అనమాట. ఈ 110 డిగ్రీలు ఈ రెండాటి యొక్క మొత్తానికి సమానం అవ్వాలి. ఈ రెండు కూడా సమానం అనమాట. అంటే ఇది 50 అయితే ఇది కూడా 50 అవుతుంది. కాబట్టి ఏ రెండింటిని కలిపితే 110 డిగ్రీలు అవుతుంది. ఆ రెండు సమానంగా ఉండాలి మరియు వాటి మొత్తం ఎంత అవ్వాలంటే 110 అవ్వాలి. అటువంటి ఏమవుతాయి అంటే 55 డిగ్రీలు అవుతాయి అనమాట. అంటే 55 డిగ్రీలు మనం కూడినట్లయితే ఆ రెండాటి యొక్క మొత్తం మనకి ఏమవుతుంది అంటే 110 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ కానీ లేదా వై యొక్క వాల్యూ కానీ మనకి ఏమవుతాయి అంటే రెండు సమానం. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 55 డిగ్రీలు మరియు వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 55 డిగ్రీలు అవుతుంది అనమాట. మరి రెండో ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిక్చర్లో మనకి ఏం చేశాడంటే ఇక్కడ కూడా ఈక్వల్స్ టూలు ఇచ్చాడు. ఈ రెండుని ఈక్వల్స్ టూలు ఇచ్చాడు. అంటే ఈక్వల్స్ టూలు ఇచ్చాడంటే అర్థం ఏంటి, సమాన భుజాలకి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు ఏమవుతాయి సమానం అవ్వాలి. అంటే ఈ రెండు సమానం అంటే ఇది 50 డిగ్రీస్ అంటే ఇది కూడా ఏమవుతుంది 50 డిగ్రీసే అవుతుంది. ఇది ఫస్ట్ది అనమాట. అంటే వై ఈక్వల్స్ టు 50 డిగ్రీస్ అయింది. ఈ ఎక్స్ అనేది ఏమంటే బాహ్య కోణం అనమాట. దీని అంతరాభిముఖ కోణాలు ఏంటి ఎదుర్కొంటూ ఉన్నాయి ఈ రెండుని అంతరాభిముఖ కోణాలు. కాబట్టి బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుందంటే ఈ 50 + 50 ఈ రెండు కూడా కూడాలన్నమాట. ఇదిని అంటే 50 + 50 అంటే ఏమవుతుంది 100 డిగ్రీస్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే 100 డిగ్రీస్ అవుతుంది, వై యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 50 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇది చూసినట్లయితే మూడో పిక్చర్. దీంట్లో ఇక్కడ ఒక కోణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 80 డిగ్రీలు ఇచ్చాడు. ఇవి సపోజ్ రెండు రేఖలు అనేవి ఇలా ఖండించుకున్నాయి అనుకోండి. ఖండించుకున్నప్పుడు ఇక్కడ మనకి కోణాలు ఏర్పడతాయి, ఇలా కోణాలు ఏర్పడతాయి ఖండ బిందువు వద్ద. వీటిని మనం ఏమంటామంటే శీర్షాభిముఖ కోణాలు అని చెప్పేసి అంటాం అనమాట. ఈ శీర్షాభిముఖ కోణాలు ఎదురెదురుగా ఉన్నటువంటి శీర్షాభిముఖ కోణాలు రెండు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. ఈ రెండు సమానం అవుతాయి, ఈ రెండు సమానం అవుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 80 డిగ్రీలు అనేది ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనకి 80 డిగ్రీలే అవుతుంది. వీడు ఇచ్చినటువంటి ఇంకో కాన్సెప్ట్ చూసినట్లయితే ఈ రెండు భుజాలు కూడా సమానం అని చెప్పేసి ఇచ్చాడు.
కాబట్టి సమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. కాబట్టి ఇక్కడ y డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే y డిగ్రీలే అవుతుంది అనమాట. కాబట్టి ఈ రెండు సమానము. ఇక్కడ 80 డిగ్రీలు ఉన్నది. త్రిభుజంలో కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు. 180 డిగ్రీల్లో ఇది 80 డిగ్రీలు అయిపోయింది. అంటే ఈ రెండాట్ల యొక్క మొత్తం ఎంత ఉండాలి? 100 అవ్వాలి. రెండు కూడా ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. కాబట్టి సమానమయ్యి 100 టోటల్ అయ్యి ఏమవుతాయి? 50 50. కాబట్టి y అనేది ఏమవుతుందంటే 50 డిగ్రీలు అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే x యొక్క వాల్యూ అనమాట. మరి ఇదేమో మనకి ఎంత? 80, ఇదేమో 50. ఈ రెండాటిని కలిపితే బాహ్యకోణం వస్తుంది అనమాట. అంటే 80 + 50 అంటే ఎంత అవుతుంది? 130 డిగ్రీలు అనమాట. ఇది మీరు గమనించాలి. అంటే x యొక్క వాల్యూ ఏమో 130 డిగ్రీలు అవుతుంది, y యొక్క వాల్యూ ఏమో 50 డిగ్రీలు అవుతుందని మనం తెలుసుకుంటే సరిపోతుంది. అట్లయితే ఒక త్రిభుజంలో బాహ్యకోణము 130 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాల్లో ఒక దాని విలువ 60 డిగ్రీలు అయినా రెండవ కోణం ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఒక త్రిభుజంలో బాహ్యకోణం అనేది దాని యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే బాహ్యకోణము 130 డిగ్రీలు ఇచ్చాడు. దాని యొక్క అంతరాభిముఖ కోణాల్లో ఒక కోణం ఎంత ఇచ్చాడంటే 60 డిగ్రీస్ ఇచ్చాడు. అంటే రెండో కోణం ఎంత అన్నాడు. రెండో కోణం ఎంత అయితే ఆ రెండాట్ల యొక్క మొత్తం 130 డిగ్రీలు అవుతుంది. అంటే ఇందులోంచి ఇది తీసేయాలన్నమాట. అంటే ఎంత అవుతుంది? 70 అయితే ఆటోమేటిక్గా ఆ రెండాటిని కూడితే మనకు 130 డిగ్రీలు వస్తుంది అనమాట. కాబట్టి రెండో కోణం ఎంత అవుతుంది అంటే 70 డిగ్రీస్ అవుతుంది. లేదా 130 - 60 చేస్తే మనకి దాని యొక్క వాల్యూ వస్తుంది అనమాట. ఇక రెండో క్వశ్చన్ చూసినట్లయితే ట్రయాంగిల్ PQRలో బాహ్యకోణము యాంగిల్ PRS = 105 డిగ్రీస్ మరియు యాంగిల్ Q = 70 డిగ్రీస్ అయినా యాంగిల్ P విలువ ఎంత అని చెప్పేసి ఇప్పుడు అడగడం జరిగింది. అంటే మనం ఇక్కడ గ్యారంటీగా ఒక పిక్చర్ అనేది డ్రా చేసినట్లయితే మనకి ఈజీగా రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ట్రయాంగిల్ PQR ఉన్నది. అంటే PQR దీని యొక్క బాహ్యకోణం ఏంటంటే యాంగిల్ PRS అనమాట. ఇది ఎంత? 105 డిగ్రీస్. అంతేకాకుండా వీడు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే యాంగిల్ Q యొక్క వాల్యూ ఇచ్చాడు. యాంగిల్ Q యొక్క వాల్యూ ఎంత? 70 డిగ్రీస్ అనమాట. 70 డిగ్రీస్. మరి యాంగిల్ P యొక్క విలువ ఎంత అని చెప్పేసి అన్నాడు. ఇదేంటంటే 105 అనేది బాహ్యకోణం అనమాట. ఈ బాహ్యకోణం అనేది అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఎక్కువ ఉన్నటువంటి కోణానికి సమానం అనమాట. కాబట్టి 105 రావాలంటే ఇది 70 ఉంది. ఇక్కడ ఎంత ఉండాలి అంటే 35 డిగ్రీస్ ఉంటే సరిపోద్ది అనమాట. 35 + 70 అంటే 105 అవుతుంది. కాబట్టి యాంగిల్ P యొక్క వాల్యూ ఏమవుతుందంటే 35 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక త్రిభుజంలో బాహ్యకోణము 125 డిగ్రీలు, దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో కలవు. అయినా ఆ త్రిభుజంలో కోణాలు ఏంటి అని చెప్పేసి అడిగాడు. అయితే ఇక్కడ మనకి ముందు కాన్సెప్ట్ నేర్చుకున్నది ఏంటంటే ఒక త్రిభుజంలో బాహ్యకోణం అనేది దాని యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని చెప్పేసి చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 125 డిగ్రీలు అనేవి ఈ 2:3 నిష్పత్తిలో విభజింపబడాలన్నమాట. ఎందుకంటే ఇవి అంతరాభిముఖ కోణాల యొక్క నిష్పత్తి. అలా విభజింపబడాలంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ త్రిభుజంలో కోణాల యొక్క నిష్పత్తికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే ఈ కోణం కావాలనుకున్నట్లయితే, మొదటి కోణం కావాలనుకున్నట్లయితే ఆ ఆ భాగం వేయాలి బై ఈ భాగాల యొక్క మొత్తం ఎంత? 5 × 125. ఈ 5 125లో ఎన్నిసార్లు పోద్ది అంటే 25 సార్లు పోద్ది. కాబట్టి 2 25లు 50 డిగ్రీలు అనమాట. 50 డిగ్రీలు. నెక్స్ట్ రెండోది కావాలనుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 భాగాలు కాబట్టి 2 25లు వేసాం. మరి 3 ఉంది కాబట్టి ఏం చేస్తాం? 3 25లు ఎంత? 75 డిగ్రీలు అనమాట. అది రెండో కోణం అవుతుంది అనమాట. ఇవి రెండు కోణాలు కూడా అవుతాయి, అంతరాభిముఖ కోణాలు రెండుని. మరి మూడో కోణం ఏమవుతుంది?
ఈ రెండు కోణాల యొక్క మొత్తము కూడా 125 డిగ్రీలు అయింది. మరి మూడో కోణం ఎంత అవ్వాలి? త్రిభుజంలో మూడు కోణాల యొక్క మొత్తము 180 డిగ్రీలు కాబట్టి ఈ 125ని 180లోంచి తీసేయాలన్నమాట. తీసేసినట్లయితే ఏమొస్తుంది? 180 మైనస్ 125 తీసేస్తే 5, ఇక్కడ 5 అంటే 55 డిగ్రీలు అవుతుంది అనమాట. ఇంకొకటి ఇలా మనం చేయాలి. అయితే ఇదేం చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు ఈజీగా కూడా చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇక్కడ ఇచ్చినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ భాగాల గురించి చూసినప్పుడు ఈ రెండు భాగాల యొక్క మొత్తం ఎంత? 5 అనమాట. ఈ 5తో దీన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 5 ఇందులో ఎన్నిసార్లు పోద్ది? 25 సార్లు పోద్ది. అంటే ఒక్కొక్క భాగము 25 అవుతుంది అనమాట. 2 25లు 50 అవుతుంది, 3 25లు 75 అవుతుంది. ఆటోమేటిక్గా ఒకటి 50ని ఇంకోటి ఏమో 75 అయింది. మరి 180 అవ్వాలంటే ఇంకా ఎంత అవుతుంది? 125కి 55 కలపాలి కాబట్టి ఆ మూడోదేమో 55 అవుతుంది అనమాట. అలా చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి వేరే క్వశ్చన్ చూసినట్లయితే ఒక త్రిభుజంలోని బాహ్య కోణము 105 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 2:5 అయినా ఆ త్రిభుజ కోణాలు ఎంత అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనం చెప్పినటువంటి పద్ధతి ద్వారా చేసినట్లయితే వీటి యొక్క మొత్తం ఎంత? 7. ఈ 7తో దీన్ని కానీ డివైడ్ చేసినట్లయితే 105 డిగ్రీలని ఎంత వస్తుంది? 7 15లు 105 కాబట్టి ఒక్కొక్క భాగం ఎంత అవుతుందంటే 15 అవుతుంది. మొదటిది 2 భాగాలు 2 15లు ఎంత? 30 డిగ్రీలు. మరి ఇక్కడ 5 భాగాలు 5 15లు ఎంత? 75. సో అంటే ఈ రెండాట్ల యొక్క మొత్తము 105 డిగ్రీలు అయింది. మరి మిగిలింది ఎంత అవుతుంది? మూడో కోణము. త్రిభుజంలో మూడు కోణాల యొక్క మొత్తము 180 డిగ్రీలు కాబట్టి ఈ 105ని ఆ 180లో తీసేసినట్లయితే 75 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇవి త్రిభుజంలో కోణాలు అవుతాయి అన్నమాట.